భైరవం సినిమాలో 2025లో టాలీవుడ్ లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామాల్లో ఒకటి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ వంటి ముగ్గురు పవర్ఫుల్ స్టార్ హీరోలు కలిసి నటించడం ఈ సినిమా మేకింగ్ లో అతిపెద్ద విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్, మేకింగ్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా తమిళ హిట్ చిత్రం గురుడాన్ కు అధికారిక రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు విజయ్ కనకమేడల కథలోని భారీ మార్పులు చేశారు. ముగ్గురు హీరోల పాత్రలు. ముగ్గురు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ ను డిజైన్ చేశాడు. ఇక ముఖ్యంగా మంచు మనోజ్ చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించడం కోసం మేకింగ్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. అందుకే సహజత్వం కోసం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మరియు కర్నూలు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడ ఎర్రమట్టి నేలలు, పాత దేవాలయాలు మరియు గ్రామీణ వాతావరణం సినిమాలోని రా అప్యూల్ ను పెంచాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ల కోసం స్టంట్ శివ నేతృత్వంలో భారీ కసరత్తులు చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ను దాదాపు 15 రోజుల పాటు రాత్రి సమయాల్లో షూట్ చేశారు. ఈ సీన్ లో ముగ్గురు హీరోలు పాల్గొనడం వల్ల కోఆర్డినేషన్ కోసం ప్రత్యేకంగా రీహార్సల్స్ నిర్వహించారు. సినిమాటోగ్రాఫర్ హరి కే వేదాంతం ఈ సినిమాకు డార్క్, ఇంటెన్స్ విజువల్స్ ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు ఒక సీరియస్ డ్రామా చూస్తున్న ఫీల్ కలగడానికి లైటింగ్ పద్ధతులను భిన్నంగా వాడారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ మధ్య ఉన్న స్నేహం వల్ల సెట్స్ లో వాతావరణం చాలా సరదాగా ఉండేదట. నారా రోహిత్ తన పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ ను చాలా సీరియస్ గా మార్చుకున్నారు. షూటింగ్ గ్యాప్ లో కూడా ఆయన తన క్యారెక్టర్ మూడ్ లోనే ఉండేవారని యూనిట్ సభ్యులు చెప్తూ ఉంటారు. భైరవం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్, విజయ్ కనకమేడల టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. మాస్ ఆడియన్స్ కు కావలసిన యాక్షన్, ఎమోషన్, క్యారెక్టర్ కుదరడంతో వసూళ్లు బాగా వచ్చాయి. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ఇమేజ్, మంచు మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. ఇది తమిళ చిత్రం గురుడన్ రీమేక్ అయినప్పటికీ షూటింగ్ ప్రారంభానికి ముందే స్క్రిప్ట్ పై 6 నెలల పాటు వర్క్ చేశారు. తెలుగులో రాయలసీమ లేదా ఆంధ్ర పల్లెటూరి నేపథ్యం పక్కాగా కుదరాలని సహజమైన లొకేషన్ల కోసం టీం చాలా వెతికింది. చివరకు అనంతపురం జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాలు ఎంచుకున్నారు. సినిమాలోని కీలకమైన మలుపులన్నీ రాత్రి సమయంలోనే జరుగుతాయి. దీనికోసం దాదాపు 40 రోజుల పాటు కేవలం నైట్ షూట్స్ మాత్రమే జరిగాయి. ఒక భారీ జాతర లేదా గుడి ఉత్సవం నేపథ్యంలో వచ్చే క్లైమాక్స్ సీన్ కోసం వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను వాడారు. ఆ సమయంలో లైటింగ్ కోసం ప్రత్యేకంగా డ్రోన్ లైట్స్ ఉపయోగించారు. సెట్స్ లో మంచు మనోజ్ అందరితో చాలా సరదాగా ఉండేవారట. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ షూటింగ్ గ్యాప్ లో కలిసి భోజనం చేసేవారు. ఈ సినిమా కోసం నారా రోహిత్ తన బరువు తగ్గించుకొని చాలా పర్ఫెక్ట్ లుక్ లో కనిపించడానికి కష్టపడ్డారు. ఆయన పాత్రలో ఉండే సీరియస్నెస్ షూటింగ్ స్పాట్ లో కూడా కనిపించేదట. మనోజ్ తన పాత్రలోని ఇంటెన్సిటీ కోసం కొన్ని రిస్క్ షాట్స్ డూబ్ లేకుండా చేశారని సమాచారం. ఇక సినిమాలో ఒక ముఖ్యమైన యాక్షన్ సీన్ భారీ వర్షంలో జరుగుతుంది. దీనికోసం దాదాపు వారం రోజుల పాటు కృత్రిమ వర్షం మధ్య షూటింగ్ చేశారు. ఆ చలిలో నటీనటులు తడుస్తూనే హై వోల్టేజ్ డైలాగులు చెప్పడం మేకింగ్ లో ఒక ఛాలెంజింగ్ టాస్క్. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ షూటింగ్ దశలోనే చర్చనీయాంశమైంది. కొన్ని యాక్షన్ సీన్లకు స్పాట్ లోని రిథమ్స్ ప్లే చేసి హీరో బాడీ లాంగ్వేజ్ కు, ఆ మూడ్ కు సెట్ అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేశాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద భైరవం సందడి. సినిమా మేకింగ్ లో ఉన్న క్వాలిటీ థియేటర్లలో స్పష్టంగా కనిపించింది. మాస్ ఆడియన్స్, ముగ్గురు హీరోల పోరాటం, ఎమోషనల్ బాండింగ్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఇది బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది గొప్ప ఆరంభానికి ఇచ్చింది. సినిమాలోని ఒక కీలకమైన ఘట్టం గ్రామ జాతర నేపథ్యంలో జరుగుతుంది. దీనికోసం ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఆధ్వర్యంలో ఒక భారీ టెంపుల్ సెట్ మరియు జాతర వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు 700 నుండి 800 మంది స్థానిక ప్రజలను జూనియర్ ఆర్టిస్టులుగా తీసుకొని వారం రోజుల పాటు ఈ సీన్స్ ను షూట్ చేశారు. ఆ రద్దీలో యాక్షన్ సీన్లు ప్లాన్ చేయడం మేకర్స్ కు పెద్ద సవాల్గా మారింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.